ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణతో మన చర్చను మొదలు పెడదాం. ఒక అథ్లీట్ ఉన్నాడనుకోండి. తన జీవితంలో సాధించాల్సిన అత్యున్నత పతకం సాధించేశాడు. అంటే ఆటలో అతనికి సాధ్యమైన అత్యుత్తమ శిఖరాన్ని చేరుకున్నాడన్నమాట. ఖచ్చితంగా. ఇక అతనికి నిరూపించుకోవడానికి ఏమీ లేదు. సాధించడానికి ఎలాంటి లక్ష్యమూ లేదు కదా. అవును, అప్పటికే అంతా సాధించేశాడు కాబట్టి విశ్రాంతి తీసుకోవచ్చు. కాని ఆశ్చర్యంగా మరుసటి రోజు ఉదయం 4 గంటలకే లేచి అత్యంత కఠినమైన వ్యాయామం చేయటం మొదలుపెడతాడు. మళ్లీ ట్రాక్ మీద పరిగెత్తుతూ ఉంటాడు. ఓహో, ఎలాంటి ఒత్తిడి లేనప్పుడు అలా ఎందుకు చెయ్యాలి? సరిగ్గా ఇదే నా ప్రశ్న కూడా. అతనికి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఇలాంటి ఒక విరుద్ధమైన పరిస్థితినే చర్చించబోతున్నాం. నిజంగా ఇదొక ఆసక్తికరమైన కోణం. తరబడి సాధన చేసి అత్యున్నత ప్రశాంతతను పొందిన ఒక సాధకుడు మళ్లీ వెనక్కి వెళ్లి అత్యున్నత ఏకాగ్రతను ఎందుకు కోరుకుంటాడు అనేది ఇవాల్టి మన ప్రధాన అంశం. ఆ అథ్లెట్ ఉదాహరణ ఈ లోతైన విశ్లేషణకు సరైన పునాది వేసింది. ఎందుకంటే ఈ గ్రంథం కేవలం ఒక ప్రాథమిక పద్ధతి గురించి మాట్లాడడం లేదు. అంటే ఇది మన ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం లాంటిదా? ఖచ్చితంగా. మన సొంత మనసును ఎలా అర్థం చేసుకోవాలి, ఏకాగ్రతను ఎలా స్వీకరించాలి అనే యంత్రాంగాన్ని ఇది వివరిస్తోంది. అప్పటికే అపారమైన ప్రశాంతతను పొందిన వ్యక్తి తన మనస్సు విశాలంగా ఉన్నప్పటికీ మళ్లీ ఆ కఠోరమైన ఏకాగ్రతను సాధన చేయాలనుకోవడం సాధారణ దృష్టికి విచిత్రంగా అనిపిస్తోంది. అవును, ఇక్కడే ఒక పెద్ద సందేహం కలుగుతోంది. మనం సాధారణంగా ఏకాగ్రత అంటే ఏమనుకుంటాం? మనసును బలవంతంగా ఒకే బిందువు మీద నిలపడమనుకుంటాం కదా. నిజమే, చాలామంది అలాగే అనుకుంటారు. అందులో ఒక రకమైన ఘర్షణ ఉంటుంది, ఒక పోరాటం ఉంటుంది. ప్రశాంతత అనేది విశాలమైన ఆకాశం లాంటిదైతే ఏకాగ్రత అనేది మనసును కట్టిపడేసే ప్రక్రియలాగా అనిపిస్తుంది. అవును, అది బంధించే ప్రక్రియలాగే కనిపిస్తోంది. మరి అప్పటికే ప్రశాంతతను అనుభవిస్తున్న వ్యక్తి మళ్లీ ఆ సంకెళ్లను ఎందుకు వేసుకుంటాడు? ఇది జ్ఞానానికి పూర్తి విరుద్ధం కాదా? ఒక రకంగా వెనక్కి ప్రయాణించినట్లు కాదా? బయటనుంచి చూసే ఎవరికైనా ఇది వెనక్కి వెళ్ళినట్లే అనిపిస్తుంది. కాని ఇక్కడే ఈ గ్రంథము ఒక అద్భుతమైన సత్యాన్ని బయటపెడుతోంది. ఏకాగ్రత అనేది వాస్తవానికి 2 రకాలుగా ఉంటుంది. 2 రకాల? అవేంటో కాస్త వివరిస్తారా? మొదటిది బంధించబడిన ఏకాగ్రత, రెండవది స్వేచ్ఛాయుతమైన ఏకాగ్రత. ఒక సాధారణ వ్యక్తి ఏకాగ్రత కోసం ప్రయత్నించినప్పుడు మీరన్నట్లుగానే అందులో పోరాటం ఉంటుంది. ఎందుకంటే వారొక ఫలితాన్ని ఆశించి చేస్తారు కాబట్టి. సరిగ్గా చెప్పారు. ఆ ఫలితానికి అతుక్కుపోయి ఆ పని చేస్తారు. ఆ అతుక్కుపోవడం వల్లనే మనసులో ఘర్షణ మొదలవుతుంది. ఓహో, అంటే ఆరాటం ఉండటం వల్ల ఆ ఘర్షణ వస్తుందన్నమాట. ఖచ్చితంగా. కాని ఒక సాధకుడు అప్పటికే ప్రశాంతతను, వివేకాన్ని పొంది ఉన్నట్లయితే ఆ కఠినమైన ఏకాగ్రతను సాధించినప్పటికీ వారు ఆ మానసిక స్థితులకు ఏమాత్రం బందీకారు. అర్థమైంది. అంటే ఆ కఠినమైన ఏకాగ్రతను వారు కేవలం ఒక సాధనంగా మాత్రమే వాడతారా? ఆ పరిస్థితిలో వారి మనసు ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా చెప్పగలరా? అసలు ఘర్షణ లేని ఏకాగ్రత ఎలా సాధ్యమవుతుంది? ఇందాక మీరు చెప్పిన అథ్లెట్ ఉదాహరణనే మళ్ళీ తీసుకుందాం. ఆ అథ్లెట్ పతకం కోసం పరిగెత్తినప్పుడు గెలవాలి అనే విపరీతమైన ఆరాటం ఉంటుంది గదా. అవును, ఓడిపోతానేమో అనే భయం కూడా ఉంటుంది. అది బంధించబడిన స్థితి. కాని పతకం సాధించేశాక కేవలం పరుగెత్తడంలో ఉన్న ఆనందం కోసం పరుగెత్తినప్పుడు పరిస్థితి వేరు. అవును కదా. అక్కడ శారీరక శ్రమ ఉన్నా మానసికమైన ఒత్తిడి అస్సలు ఉండదు. అదేవిధంగా జ్ఞానం పొందిన సాధకుడికి ఈ అత్యున్నత ఏకాగ్రత అనేది కేవలం ఒక అద్భుతమైన మానసిక వ్యాయామం మాత్రమే. అంటే ఒక ఆటలాంటిదనమాట. అవును, వారికి ఆ స్థితుల్లో చిక్కుకుపోకుండా ఉండగలిగే స్పష్టత ఉంటుంది. ఏకాగ్రత అనేది మనస్సుకొక పదునైన కత్తిలాంటిదనుకోండి. ఓహో, ఆ కత్తితో బంధాలను తెంచుకుంటారు. ఖచ్చితంగా. వివేకం ఉన్నప్పుడు ఆ కత్తితో బంధాలను తెంచుకుంటారు. కాని ఆ కత్తికే బందీలు కారు. చాలా స్పష్టంగా అర్థమైంది. ఫలితం పట్ల ఆరాటం లేనప్పుడు ప్రక్రియ అనేది ఒక శిక్షలా కాకుండా ఒక ఆటలా మారుతుంది కదా. అదే ఈ స్వేచ్ఛాయుతమైన ఏకాగ్రత యొక్క సారాంశం. సరే, ఈ మానసిక యంత్రాంగం గురించి బాగా చెప్పారు. కానీ ఈ భౌతికమైన సాధనల సంగతేమిటి? మనసు గురించి మాట్లాడుకున్నాం. మరి గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం గురించేమంటారు? ఇది చాలామందికి వచ్చే సాధారణ సందేహమే. ఎందుకంటే ఒక ఏకాంతమైన అరణ్యలో లేదా ఒక ప్రశాంతమైన విహారలో గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడమనేది మనం చాలా చోట్ల వింటుంటాం, చూస్తుంటాం కదా. అవును, అది ఒక సాధారణ దృశ్యం.
అసలా భంగిమలో కూర్చోవడానికి ఈ స్వేచ్ఛాయుతమైన ఏకాగ్రతకు సంబంధమేమిటి? ఇది కేవలం శరీరాన్ని కష్టపెట్టడం కాదా అనిపిస్తుంది. ఇది చాలా కీలకమైన ప్రశ్న. మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఒక నిర్దిష్టమైన భంగిమలో, ఒక అరణ్యలోనో లేదా ఒక విహారలోనో గంటల తరబడి కూర్చుంటేనే జ్ఞానం వస్తుందని అనుకుంటారు. అంటే ఆ భంగిమ ద్వారానే అంత జరుగుతుందని నమ్ముతారు. కానీ మూలగ్రంథం స్పష్టంగా చెబుతున్నది దానికి పూర్తి భిన్నమైన విషయం. సుదీర్ఘకాలము ఒకేచోట కూర్చోవడమనేది మనస్సుకు క్రమశిక్షణ నేర్పడానికి ఉపయోగపడే ఒక పునాది మాత్రమే. కేవలం పునాది మాత్రమేనా? అవును. శారీరక భంగిమ అనేది ఒక వాహనం లాంటిది. ఉదాహరణకు, ఒక ప్రయోగశాలలో బంగారం కరిగించాలంటే ఆ వేడిని తట్టుకునే ఒక బలమైన మూస కావాలి కదా. అవును, ఒక గట్టి పాత్ర కావాలి. ఆ భంగిమ అనేది ఆ మూసలాంటిది. కాని ఆ మూస బంగారం కాదుగదా. ఖచ్చితంగా కాదు. ఎంత అద్భుతమైన పోలిక! అంటే ఆ భంగిమ ఒక వాతావరణాన్ని సృష్టిస్తుంది, కాని అసలు పని లోపల ఆ మనస్సులో జరుగుతుందన్నమాట. మీరు సరిగ్గా గ్రహించారు. నిజమైన సాధన అనేది భంగిమలకు పూర్తిగా అతీతమైనది. అంటే మనస్సును నేరుగా చూడటమన్నమాట. అవును, మనస్సును నేరుగా చూసి దాన్ని లోతుగా పరిశీలించడమే అసలైన జ్ఞానమని ఈ గ్రంథం వివరిస్తోంది. ఒక వ్యక్తి తన మనస్సులో పుట్టే ప్రతి ఆలోచనను నేరుగా గమనించాలి. ఆ ఆలోచన పుట్టే విధానాన్ని, దానికి అతుక్కుపోయే స్వభావాన్ని కూడా కదా. ఖచ్చితంగా. అలా ఎప్పుడైతే చూసి అర్థం చేసుకుంటాడో అప్పుడు ఈ భౌతికమైన పరిమితులు అతనికి అడ్డంకి కావు. అంటే వారు ఏకాంతంగా ఒక అరణ్యలో ఉన్నా లేదా ప్రశాంతమైన విహారలో ఉన్నా ఒకటే అనమాట. అంతేకాదు, జనసమ్మర్ధమున్న వీధిలో ఉన్నా కూడా వారి అంతర్గత పరిశీలన ఏమాత్రం చెక్కుచెదరదు. ఓహో, వాతావరణంతో సంబంధం లేకుండా ఆ పరిశీలన కొనసాగుతుంది. అవును, ఒక ప్రారంభ దశలో ఉన్న వ్యక్తి భంగిమను సాధించడమే సాధన అని భ్రమపడతాడు. కాని మనసును చదవడం తెలిసిన సాధకుడికి భంగిమ అనేది ప్రారంభం మాత్రమే. అది అంతిమ గమ్యం కానే కాదు. దీన్ని బట్టి చూస్తే భౌతికమైన శరీర స్థితుల కంటే అంతర్గతమైన మానసిక స్థితిని గమనించడం ఎక్కువ ముఖ్యం అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. అంటే భంగిమ అనేది కేవలం శిక్షణ చక్రాల్లాంటిదే అనుకోవచ్చు కదా. సైకిల్ తొక్కడం వచ్చాక ఆ చక్రాల అవసరముండదు. భలే చెప్పారు, సరిగ్గా అలాంటిదే. సరే, శరీరాన్ని ఒక సాధనంగా, ఒక ఫ్రేమ్వర్క్గా వాడినట్లే ఈ గ్రంథాలను కూడా వాడతారా? గ్రంథాలు అంటే చదివే పుస్తకాలు. అవును, పుస్తకాలు. అంటే మనస్సును నేరుగా అర్థం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తికి అప్పటివరకు దారి చూపించిన పుస్తకాలు, సిద్ధాంతాల పట్ల ఎలాంటి దృక్పథం ఏర్పడుతుంది? ఒక భిక్షువు ఈ పుస్తకాలను ఎలా చూస్తాడు? ఇది సాధనలో వచ్చే మరొక అద్భుతమైన మార్పు. వివేకం లేదా జ్ఞానం రావడమంటే అప్పటివరకు ఉపయోగించిన సాధనాలను పూర్తిగా వదిలేయడం కాదు. మరేంటి, వాటిని అలాగే పట్టుకు వేలాడటమా? కాదు, వాటి పరిమితులను స్పష్టంగా గుర్తించడం. మనస్సును పూర్తిగా పరిశీలించి అర్థం చేసుకున్నప్పుడు ఆ పుస్తకాలకు లేదా ఆ ఏకాగ్రత పద్ధతులకు ఉన్న పరిమితులు అనుభవపూర్వకంగా తెలుస్తాయి. అంటే అవి కేవలం దారి చూపే మైలురాళ్లు మాత్రమే అని తెలుస్తుందన్నమాట. అవును, పుస్తకాలనేవి చంద్రుడి వైపు చూపించే ఒక వేలు లాంటివి. ఆ వేలు చంద్రుడు కాదు కదా. నిజమే. చంద్రుణ్ణి చూసిన తరువాత ఆ వేలు పట్ల ఎలాంటి వ్యామోహం ఉండదు. ఖచ్చితంగా. ఈ పాయింట్ కొంచెం లోతుగా ఆలోచిద్దాం. పరిమితులు తెలుసుకోవడమంటే ఆ పుస్తకాలు నిరుపయోగం అని గ్రహించడమా? అలాగని కాదు. ఒకవేళ ఒక భిక్షువు ఆ గ్రంథాలను ఒక నిచ్చెనలాగా వాడి పైకప్పు చేరుకున్నాడు అనుకుందాం. పైకి చేరుకున్నాక ఆ నిచ్చెన మీద ఆధారపడడం మానేస్తాడు. కాని ఇక్కడొక చిక్కుంది కదా. ఎలాంటి చిక్కు? పైకి చేరుకున్న తర్వాత ఆ నిచ్చెనను మళ్ళీ వాడతారా? అంటే జ్ఞానం రాగానే ఆ పుస్తకాలను పక్కన పడేయాలా? అదొక రకమైన అహంకారం కాదా అనిపిస్తుంది. చాలా మంచి పాయింట్లేమనెత్తారు. ఇక్కడే ఈ గ్రంథం మన ఆలోచనలను ఒక కొత్త మలుపు తిప్పుతుంది. ఎలా? పుస్తకాలను పక్కన పడేయడమనేది కూడా ఒక రకమైన అతుక్కోవడమే. ఒక దానిపట్ల ద్వేషం పెంచుకోవడం లేదా పూర్తిగా విస్మరించడం కూడా దానికి బందీ కావడమే. ఓహో, అంటే దాన్ని దూరంగా నెట్టేయడం కూడా రియాక్ట్ అవడమే అన్నమాట. అవును, దేనికీ అతుక్కుపోని తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే అసలు ఏదీ నిషిద్ధం కాదు. పరిమితులు తెలిసినంత మాత్రాన వాటిని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదంటారు. ఖచ్చితంగా లేదు. ఈ విషయాన్ని వివరించడానికి గ్రంథంలో ప్రస్తావించిన ఒక అద్భుతమైన ఉపమానముంది. అదే స్వీట్ డెజర్ట్ ఉపమానం. స్వీట్ డెజర్ట్
ఒక తాత్విక గ్రంథంలో భోజనానికి సంబంధించిన పోలిక రావడం నిజంగా చాలా ఆసక్తికరం. ఆ స్వీట్ డెజర్ట్ ఉపమానం వెనుకున్న యంత్రాంగమేంటో చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి విపరీతమైన ఆకలితో ఉన్నాడు అనుకుందాం. అతనికి భోజనం దొరికినప్పుడు ఎలా తింటాడు? కేవలం ఆకలి తీర్చుకోవాలి, ప్రాణాలు నిలబెట్టుకోవాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో ఆవగా తింటాడు కదా. అవును, అక్కడ ఆ భోజనం అనేది ఒక తీవ్రమైన అవసరం. కాని అదే వ్యక్తి ఒక భారీ భోజనం చేసి కడుపు నిండిన తర్వాత ఉన్నాడు అనుకోండి. అతనికిక ఎలాంటి ఆకలి లేదు కదా. సరిగ్గా అప్పుడే ఒక అద్భుతమైన స్వీట్ డెజర్ట్ అతను ముందుకు వస్తే అతను దాన్ని ప్రాణరక్షణ కోసం తింటాడా? అస్సలు తినడు. కేవలం దాని రుచిని ఆస్వాదించడానికి మాత్రమే తింటాడు. అవును, దానిమీద ఆధారపడి ఉండడు. ఆ క్షణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడానికి మాత్రమే ఆ స్వీట్ డెజర్ట్ను తీసుకుంటాడు. అద్భుతం. అంటే ఆ స్వీట్ డెజర్ట్ తినడంలో ఎలాంటి ఆరాటం లేదు. ఒకవేళ అది దొరకకపోయినా అతనికి ప్రాణాపాయం లేదు కదా. ఖచ్చితంగా స్వచ్ఛమైన ఆనందం మాత్రమే ఉంటుంది. ఒక సాధకుడు జ్ఞానం కోసం అన్వేషించేటప్పుడు ఈ గ్రంథాలు, ఈ ఏకాగ్రత పద్ధతులు అతనికి ఆకలితో ఉన్నప్పుడు తినే భోజనం లాంటివి. అంటే వాటి ద్వారా ఏదో సాధించాలి అనే విపరీతమైన ఆరాటం ఉంటుంది. అవును, కాని ఎప్పుడైతే మనస్సుల్ని నేరుగా అర్థం చేసుకుని వివేకాన్ని పొందుతాడో అప్పుడు అతని ఆకలి తీరిపోతుంది. ఓహో, ఆ తర్వాత కూడా అతను ఆ పుస్తకాల దగ్గరకు వస్తాడు, అత్యున్నత ఏకాగ్రత సాధన చేస్తాడు. అవును, కాని అదంతా ఆ స్వీట్ డెజర్ట్ను ఆస్వాదించినట్లుగా ఉంటుంది. అందులో ఎలాంటి బరువు బాధ్యత ఉండవు. నేను ఇది చేస్తేనే నాకు ముక్తి వస్తుంది అనే భయం కూడా ఉండదు కదా. అస్సలు ఉండదు. కేవలం ఆ ప్రక్రియను ఆస్వాదిస్తారు. ఈ పోలిక నా మనస్సులో చాలా స్పష్టమైన చిత్రాన్ని ముద్రించింది. అంటే ఇతరులకు దారి చూపే క్రమంలో ఒక భిక్షువు ఈ గ్రంథాలను ఉపయోగించినప్పుడు అవి ఒక భారంలాగా అనిపించవు. అవును, అదొక ఆనందకరమైన అనుభవంలాగా మారుతుంది. ఆ గ్రంథాలలోని పదాలను, సిద్ధాంతాలను వారొక సాధనంగా వాడుకుని ఇతరులకు మార్గాన్ని సుగమం చేస్తారు. కాని ఆ పదాలకు వారు ఏమాత్రం బానిసలు కారు. ఖచ్చితంగా. దేనికి అతుక్కుపోని స్థితి అంటే ఇదే. ఈ స్థితిలో ఉన్న ఒక భిక్షువుకు ప్రతి పదం, ప్రతి సాధన ఒక స్వచ్ఛమైన సృజనాత్మక ప్రక్రియలాగా మారుతుంది. అంటే వారు తమ విహారాలో కూర్చుని ఏకాగ్రత సాధన చేసినా ఒకటేనా? అవును, విహారాలో సాధన చేసినా లేదా ఒక అరణ్యగుండా నడుస్తూ మనసును గమనించినా ఆ ప్రక్రియలో ఏమాత్రం ఒత్తిడి ఉండదు. గ్రంథాలు చదవడమనేది కూడా ఒక అవసరంలాగా కాకుండా కేవలం ఒక ఆనందంలాగా మారుతుందన్నమాట. ఎందుకంటే వారికి తెలుసు, ఆ పుస్తకాలు అంతిమ సత్యాలు కావు, అవి కేవలం సత్యాన్ని చేరేందుకు వాడే వాహనాలు మాత్రమే అని. ఆ వాహనం నడపడంలో ఉన్న ఆనందాన్ని వారు పూర్తిగా అనుభవిస్తారు. ఇది వింటుంటే నాకింకో విషయం అర్థమవుతోంది. ఏమిటది? ఈ తత్వం కేవలం ఒక అరణ్యలో ఉండే సాధకుడికి లేగా విహారలో ధ్యానం చేసే భిక్షువుకి మాత్రమే పరిమితం కాదు అనిపిస్తుంది. ఖచ్చితంగా కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది. మన దైనందిన జీవితానికి కూడా ఇది చాలా దగ్గరగా ఉంది కదా. మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు లేదా జీవితంలో ఒక ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఆ ఫలితం మీద విపరీతమైన ఒత్తిడి పెట్టుకుంటాం. అవును, ఆ ఫలితానికి అతుకుపోవడం వల్లనే ఆ పని మనకొక పెద్ద భారం అవుతుంది. అలా కాకుండా ఆ ఫలితం పట్ల ఎలాంటి ఆరాటం లేకుండా ఆ పనిని కేవలం పనికోసం చేసినప్పుడు దానికలే ఒక స్వీట్ డెజర్ట్ లాగా మారుతుందేమో. ఇది మీరు చేసిన చాలా గొప్ప అనుసంధానం. జ్ఞానమనేది పుస్తకాలలోనో ఆశ్రమాలలోనో బందీ అయి ఉండేది కాదు. అవును, అది మనం ఏ పని చేసినా దాని పట్ల మనం చూపే వైఖరిలో ఉంటుంది. బంధించబడిన ఏకాగ్రత అనేది ఎప్పుడూ భయాన్ని, ఆందోళనను కలగజేస్తుంది. ఎందుకంటే దానికెప్పుడూ ఒక భవిష్యత్తు లక్ష్యం ఉంటుంది. కానీ స్వేచ్ఛాయుతమైన ఏకాగ్రత అనేది వర్తమానంలో ఉంటుంది. ఖచ్చితంగా పనిని పనిలాగా చేయనిస్తుంది. అతుక్కుపోకుండా ఉండటమనేది ఈ గ్రంథం మనకు నేర్పించే అతిపెద్ద పాఠం. ఆ స్థితిలో అన్నీ ఉంటాయి, కాని ఏదీ మనల్ని నియంత్రించదు. ఈ ప్రయాణాన్ని మనం గమనిస్తే ఎంతో అందమైన ఒక చక్రం కనిపిస్తోంది. మొదట తీవ్రమైన సాధనతో ప్రారంభించడం, ఆ తరువాత భంగిమలు లేదా పుస్తకాల వంటి సాధనాలకు ఉన్న పరిమితులను స్వయంగా గమనించడం. అవును, మనస్సును నేరుగా అర్థం చేసుకోవడం, ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి ఆ సాధనాలకేమీ అతుక్కుపోకుండా వాటిని ఒక ఆటలాగా తిరిగి ఆస్వాదించడం. అవును, ఇదొక పరిపూర్ణమైన వలయం. ప్రశాంతమైన మనస్సున్నవారు తిరిగి అత్యున్నత ఏకాగ్రతను కోరుకోవడమనేది ఎప్పటికీ పతనము కాదు, వెనక్కి వెళ్లడం కాదు అని ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అది మనస్సును మరింత చురుగ్గా ఉంచే ఒక అద్భుతమైన మానసిక వ్యాయామం. ఖచ్చితంగా వివేకమంటే సాధనాలను వదిలించుకోవడం కాదు,
సాధనాలను సరైన విధంగా వాడుకోవడం. భంగిమల మీద ఆధారపడటం కంటే మనస్సును నేరుగా చదవడమే అసలైన వివేకం. మనం ఉపయోగించే పద్ధతుల మీద మనకు పూర్తి నియంత్రణ ఉండాలి. కానీ ఆ పద్ధతులు మనల్ని ఎన్నటికీ నియంత్రించకూడదు కదా. అస్సలు నియంత్రించకూడదు. ఈ ఏకాగ్రత అనేది మనస్సుకు ఒక అద్భుతమైన సాధనం కావాలి, ఎప్పటికీ సంఖ్యలు కాకూడదు. చాలా లోతైన విశ్లేషణ. ఈరోజు సంభాషణ మన ఆలోచనా విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందని అనిపిస్తోంది. అవును, ఇది చాలా ప్రాథమికమైన సత్యం. దేనికి అతుక్కుపోకుండా ఉన్నప్పుడు జ్ఞానం లేదా గ్రంథాలు ఎంత మాత్రం భారం కావు. అవి ఆస్వాదించదగిన ఒక అద్భుతమైన స్వీట్ డెజర్ట్ అని తెలుసుకోవడం చాలా ఉపశమనాన్నిస్తుంది. నిజమే. చివరగా ఒక చిన్న ఆలోచనతో ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఒక భిక్షువు తన అత్యంత కఠినమైన ఏకాగ్రతను, తీవ్రమైన సాధనలను ఏమాత్రం అతుక్కుపోకుండా ఒక స్వీట్ డెజర్ట్లాగా ఆస్వాదించగలిగే నిజమైన జ్ఞానం సాధ్యమే అయితే, జీవితంలో మనం ప్రతిరోజూ అనవసరంగా భుజాన వేసుకుని మోస్తున్న ఇంకెన్ని విషయాలను కేవలం ఒక ఆటలాగా ఆనందంగా మార్చుకోవచ్చు. అదొక గొప్ప ప్రశ్న. ప్రతి బాధ్యతను, ప్రతి పనిని ఒక భారంలాగా కాకుండా ఒక మధురమైన అనుభవంలాగా మార్చుకోగలమా? ఈ అద్భుతమైన ప్రశ్నకు సమాధానం బయట ఎక్కడో ఏ గ్రంథంలోనూ లేదు. నేరుగా, నిశితంగా గమనిస్తే మన మనసులోనే ఉంది. ఇవాళ మనతో ఈ సంభాషణలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. ఈ లోతైన విశ్లేషణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.